ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మెహఫిల్ రెస్టారెంట్‌కి సంబంధించి మేనేజ్మెంటే ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. ఈళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చెప్పారు భయ్యా? వచ్చారు వాళ్ళ ప్రికాషన్స్ ఇచ్చారు. దానికి మేము సర్దుబాటు చేస్తున్నాము. మా కిచెన్ కూడా రెన్యువేట్ జరుగుతుంది. ఆ వచ్చిన సమయంలో అప్పుడే సెటప్ టైము కొత్త అబ్బాయి ఉండే అతను తెలియక కింద పెట్టాడు. అది వాళ్ళ దృష్టిలో వచ్చింది. మేము దానికి వాళ్ళకి టైం ఇచ్చాము. ఒక 8 రోజులు టైము 10 రోజులు టైం ఇవ్వండి, మేము కిచెన్ రెన్యువేట్ చేస్తాం, అప్పటి వరకు అవన్నీ బంద్ చేసి పెడతామని. అదే ప్రాసెస్ జరుగుతుంది. మీరు వచ్చి ఆ 8 డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు, ఎలా అనేది చూస్తారు. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, అన్నీ క్లోజ్ చేసి పెట్టాం అవంటివి. మిగతా అన్నీ మేము 10 డేస్ వరకు రెన్యువేట్ చేసి మొత్తం క్లీన్ చేసి అదైతే కింద పెట్టారో పాత షెఫ్లను తెచ్చి పెడతాము. కొత్త షెఫ్లు వచ్చారు. అది పండుగలు ఇండుగల మధ్య జరిగిన సందర్భంలో కొత్త అబ్బాయికి తెలియక కింద పెట్టాడు. అతను అంతా దృష్టి పెట్టలే. అది కూడా సెటప్ టైం ఉండే. అది మాకు కూడా మా దృష్టిలో కూడా రాలే. అది మేము చెక్ చేసి అది మళ్ళీ కిచెన్ రెన్యువేట్ చేసి అది మొత్తం మళ్ళీ అది రీస్టార్ట్ ఓపెన్ చేస్తామండి. అంటే టైమింగ్ ఏమన్నా ఇచ్చిరా? ఫుడ్ సేఫ్టీ టైం లోపల మీరు చేసుకోవాలి. చెప్పాను కదా, 8 డేస్ వితిన్ 1 వీక్లో మేము అంతా ప్రిపరేషన్ చేసి. ఇప్పుడు ఎక్స్టెన్షన్ జరుగుతుంది కిచెన్ అన్నారు కదా, మరి ఆ కిచెన్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఒకసారి చూపించొచ్చు కదా. 8 డేస్ తర్వాత అన్నీ మీరు అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ మొత్తం, అది అంతా మేము చూపించలేము. కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత అన్ని రీపోన్ చేసి మనం చేస్తాం. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఓకే. ఆ కన్స్ట్రక్షన్ చూపిద్దాం. ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా. మైఫిల్కు ఉన్న ప్రజలలో దృష్టిని పెట్టి మేము ఆల్రెడీ చేస్తున్నాం. ఆ మధ్యలో వాళ్ళు వచ్చారు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు. మాకు మైఫిల్ ఉన్న కస్టమర్లకు ట్రస్ట్ను బట్టి ఆ టైంలోనే మేము రెన్యువేట్ చేస్తున్నాము. వాళ్ళు ఆ టైంలోనే వచ్చారు. ఆ సందర్భంలో అది జరిగిపోయింది. మేము ఆల్రెడీ చేస్తున్నాము. వాళ్ళకి 8 డేస్ టైం ఇచ్చాము. 8 డేస్ మొత్తం క్లీన్ చేసి మొత్తం ఎక్కడక్కడ అది రెన్యువేట్ చేసి మొత్తం వాళ్ళు ఏం చెప్పట్లేదు కదా, మరి అప్పటికే కిచెన్ రూమ్ ఎక్స్టెన్షన్ అవుతుందని కానీ ఇలాంటి విషయాలు కూడా చెప్పలేదు. మొత్తం కూడా స్థలం అనేది అంతా అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు చూశారు అన్నీ. మాకు ఎటువంటి ప్రికాషన్స్ ఇచ్చారో ఆ ప్రికాషన్స్ బట్టే మేము ఫాలో అవుతున్నాం మేడం. 8 డేస్ తర్వాత మీరు రండి, మీకు కిచెన్ అవన్నీ చూపిస్తాను నేను, ఓకేనా? ఇప్పుడు రెన్యువేట్ జరుగుతుంది, అది క్లోజ్ చేసి పెట్టాం. సరేనా? మంచిగా మేడం. అదే నేను అనేది కూడా క్లోజ్ చేసి పెట్టారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అంతా జరుగుతుంది, క్లియర్ గా చెప్తున్నారు సార్. ఒకసారి చూపించండి అని అడుగుతున్నాను మేడం. అది క్లోజ్ ఉంది, అది బంద్ చేసి పెట్టాం చెప్పాను కదా. బంద్ చేసి పెట్టిన కిచెన్ ఎలా చెప్పుంటాను? రెన్యువేట్ చేసి ఉంటుంది మేడం. రెన్యువేట్ జరుగుతుంది, వాళ్ళు ఇచ్చారు, రెన్యువేట్ చేసుకోండి, టైం ఇచ్చారు, అది క్లోజ్ చేసి పెట్టినాం మొత్తం. రెన్యువేట్ చేసిన తర్వాత కొన్ని ఇంకా 8 డేస్ వరకు టైం పడుతుంది. 8 డేస్ తర్వాత మీరు వచ్చి అంతా సెట్ చేసుకోవచ్చు. చూసాం కదా, 8 డేస్ పడుతుంది ఇక్కడ. అప్పటి వరకు అయితే మేము చూపించము అని అంటున్నారు. సార్, మొన్న నోటీసులు జారీ చేశారు, ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. అంటే నోటీసులు జారీ చేసిన తర్వాత మీరు క్లీన్ చేస్తున్నారా, లేకపోతే డైలీ ఉంటుందా? డైలీ ఉంటుంది మేడం, ఇక్కడ డైలీ ఉంటుంది. మన ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారు కదా, వాళ్ళు వచ్చేసరికి కూడా వాళ్ళు ఏంటంటే నిల్వ ఉన్న పదార్థాలను వాడుతున్నారు ఇక్కడ మెహఫిల్లో అని చెప్పేసి కూడా చెప్పారు. ఛాన్స్ లేదండి, నిల్వ ఉన్న పదార్థాలు ఏమీ వాడరు ఇక్కడ. డైలీ రిఫ్రెష్ అన్ని ఫ్రెష్ అవుట్ ఏమో వస్తుంటుంది. కాకపోతే వాళ్ళు క్లీన్ చేసే టైంలో వచ్చి ఆ ప్రాసెస్లో ఇది కాలేదు అన్నట్టు చూపించారు. అది అంటే కిచెన్ రూమ్ టైం పడుతుంది, క్లీన్ చేయడానికి టైం పడుతుంది. ఆ టైంలో మనం క్లీన్ చేసిన ఇప్పుడు నడుస్తుంది, మీరు వచ్చారు, ఇప్పుడు అది క్లీన్ లేదు అన్నట్టు మీరు చెప్పగలరా? అయితే ఇక్కడ కిచెన్ రూమ్కు సంబంధించి కూడా ఆ కిచెన్ ఏరియా అంత స్థలం కూడా చాలా చిన్నగా ఉంది, వంటగది సరిపడా లేదు, అసలు ఇబ్బంది అవుతుంది కూడా. ఎక్స్టెన్షన్ చేస్తున్నాం మేడం, అది కూడా ప్రాసెస్లో ఉంది. ఎక్స్టెన్షన్ పని నడుస్తుంది ఇప్పుడు. ఎక్స్టెన్షన్ పని నడుస్తుంది. మొత్తం కిచెన్ వైట్ కిచెన్ అవుతుంది. మొత్తం టోటలీ ఓపెన్ కిచెన్ ఉంటుంది మాది. ఏదైనా హిడెన్ ఏమీ ఉండదు మన ఇక్కడ. ఇంప్రూవ్మెంట్ లెటర్ ఏదైనా టైం లైన్ పెట్టారా ఫుడ్ సేఫ్టీ అధికారులు? అది మేనేజ్మెంట్కి తెలుసు మేడం. మరి మేనేజ్మెంట్ పర్సన్ నేను కాదు, కన్సర్న్ పర్సన్కి తెలుసు వాళ్ళకు. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము, దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం అన్నారు కదా, కిచెన్ రూమ్ ఏమన్నా చూపించే అవకాశాలు ఉన్నాయా? అది మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకుని మీరు చెప్పచ్చు మేడం. మేనేజ్మెంట్ పర్మిషన్ తీసుకుంటే చెప్తారు. అది అనుమతి లేదు దానికి. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పైన కూడా ఈగల దోమలు వాళ్తుండడం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు మేము గుర్తించాము అని చెప్పేసి నోటీస్ రిలీజ్. ఏం లేదు మేడం, అలాంటి ఛాన్స్ ఏం లేదు. వాళ్ళు చూపించింది ఒక్కడే ప్రెమిసెస్ క్లీన్గా లేదు అని చూపించారు. ఇప్పుడు ఈ టైంలో వచ్చినాక ఇవి నడిచేది ప్రెమిసెస్ క్లీనింగ్ నేను నడుస్తుంది. అది మా దాంట్లో లేదండి, వేరే హోటల్లో ఉంది. అది మైఫిల్లో మాత్రం అలాంటిది ఏమి ఉండదు. లేదండి, వేరే ఉన్నాయి. అవి మీరు సరిగ్గా చూసుకోలేదు వీడియోలు. మీరు ఒకసారి వీడియో చూడండి, అది
వేరే హోటల్స్ ఏమైనా ఉండొచ్చు అవి. వీళ్ళది ఏంటి అనేది అర్థమైపోతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదా అనేది కూడా తెలియట్లేదు. ఏమన్నా అంటే క్లోజ్ చేసి పెట్టాం మేము, ఆ వర్క్ జరుగుతుంది, మేము చూపించలేము, 8 డేస్ తర్వాతే చూపిస్తాము, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఒక్కసారి ఖచ్చితంగా కూడా నిఘా పెట్టాలి వీళ్ళపైన. మేఫిల్ రెస్టారెంట్ అంటే ఎంతో పేరుగాంచింది హైదరాబాద్ నగరంలో. అలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్లు అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపించమనంటే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే కొత్తగా జాయిన్ అయ్యాడు ఆ అబ్బాయికి తెలియక కింద పెట్టాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఒక పదార్థం కింద పెట్టాడు అని అంటే ఆ ఒక పదార్థమే మనకి అపరిశుభ్రంగా కనిపిస్తుంది, మిగతా ఏరియా అంతా ఎందుకు అపరిశుభ్రంగా కనిపిస్తుంది? మరి అలాంటిది బిర్యానీల పైన, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇవన్నిటిపైన కూడా పదార్థాల పైన ఈగలు, దోమలు వాళ్తున్నాయి. మూతలు లేవు, దానిపైన మూతలు పెట్టలేదు. అలాంటివి కూడా గమనించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫ్లోర్ పైన మొత్తం గలీజ్గా ఉన్న వాటరు, అపరిశుభ్రమైన నీళ్ళన్నీ కూడా పాకుతుండడము ఎల్లో కలర్లో ఉన్నాయి, మనం చూసాము వీడియోలో. మరి అవన్నీ కూడా పాకుతున్న సిచ్యువేషన్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకడే అబ్బాయి చేస్తాడా? లేదు కదా. ఇంకొకటి కిచెన్ ఏరియా చాలా చిన్నగా ఉంది అని ఫుడ్ సేఫ్టీ అధికారులే తేల్చి చెప్పారు. అలాంటిది ఈ విషయం అడిగితే అప్పటికే మేము ఎక్స్టెన్షన్ చేస్తున్నాము, ఇక్కడికి వచ్చే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఎక్స్టెన్షన్ చేస్తున్నాము అప్పటికే, కానీ ఆ టైంలో వాళ్ళు వచ్చారు అని చెప్తున్నారు కదా. మరి అప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు చూడలేదా ఎక్స్టెన్షన్ చేసేది? చూసే ఉంటారు కదా. మరి ఎక్స్టెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా కూడా వాళ్ళు చెప్తారు కదా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అని. నోటీసులు ఎందుకు ఇస్తారు? ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఎలా వస్తాయి? ఇక్కడ షవర్మా ఇప్పుడు 11:30 అవుతుంది టైము, చాలాసేపు మనం 9 గంటలకే వచ్చాము, అప్పటికే ఓపెన్ చేసింది. కాకపోతే భయ్యా పొద్దున్నే చికెన్ దొరుకుతుందా? మార్నింగ్ सुबह 10 बजे शोरमा रेडी रहता है। 10 बजे అంటే 1 అవర్లో ఇలా ప్రిపేర్ చేయగలరా? 1 घंटा में खत्म हो जाता है, प्रिपेयर हो जाता है। नहीं, 2-3 घंटा में खत्म हो जाता है। అది రాత్రిదా ఫ్రెష్ మార్నింగ్? बिल है, फ्रेश का है, फ्रेश है। अभी लगा है सुबह 9 बजे। 9 बजे. ఇక ఇక్కడ షవర్మా కూడా చూస్తున్నాము. వాళ్ళు పొద్దున్నే 9 గంటలకు తెచ్చాము అంటున్నారు, ప్రిపరేషన్ కూడా గంటలో చేసేస్తాము అంటున్నారు. మరి వీళ్ళు గంటలో చేస్తారా, 2 గంటల్లో చేస్తారా, 5 నిమిషాల్లో చేస్తారా అనేది కూడా తెలియట్లేదు. మరి ఇంత పొద్దున్నే షవర్మా కూడా రెడీగా ఉంది మనకి. అది చూస్తేనేమో మనం వచ్చిన తర్వాతే ఓపెన్ చేశారు. ఇక్కడ ఓపెన్ చేయడమే, అది ఆల్రెడీ పెట్టే ఉంది. మరి దాన్ని కూడా మనం ఆలోచించాలి, అది రాత్రి నుంచి అలాగే ఉందా, ఇప్పుడు పెట్టారో తెలియట్లేదు. ఇక్కడ చూస్తేనేమో మేము చూపించని లోపల అంటున్నారు. మేము ఇక్కడికి రాగానే షట్టర్స్ క్లోజ్ చేశారు వీళ్ళు. కెమెరా చూసి షట్టర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకొని లోపల చూపించలేము, మేము కిచెన్ ఏరియా కూడా మేము ఇప్పుడు చూపించలేము. ఏమనంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చూసుకున్నారు, వాళ్ళు వచ్చారు, నోటీస్ పీరియడ్ ఇచ్చారు, మేము అన్ని రోజులలో క్లీన్ చేసుకుంటాము, మేమంతా పర్ఫెక్ట్ చేసుకుంటాము అంటే మీరెవరు అడగడానికి అనే విధంగా కూడా వీళ్ళు మాట్లాడే తత్వం అయితే కనిపిస్తుంది. దీని మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే వచ్చారు, తనిఖీలు చేశారు, నోటీసులు ఇచ్చారు, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లెటర్లు జారీ చేశారు, చేసి వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు తర్వాత శుభ్రంగా ఉన్నారా లేదా నెక్స్ట్ డే అనేది మాత్రము తెలియట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు చూపించమంటే చూపించట్లేదు. ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నట్టే కదా ఇదంతా కూడా. ప్రజలు నమ్మి వచ్చేసి ఇక్కడ డబ్బులు పెట్టి తింటూ ఉంటారు, నమ్మి ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. జిప్టో, స్విగ్గీ ఇలా ఇవన్నిట్లలో కూడా ఎక్కువ మేఫిల్ నుంచే ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి. అలాంటిది ఆ ఆర్డర్లలో ఏమవుతుంది, ఎన్ని రోజుల ఫుడ్ అవుతుంది, ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత కూడా 2 రోజులకు 3 రోజులకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు పలానా ఫుడ్ తిన్నందువల్ల అయ్యింది అని తేల్చలేం కదా. మరి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకొని బయట ఫుడ్ తినాలా, తింటే ఏ విధంగా తినాలి, అసలు ఎలా చేస్తున్నారు, అసలు ఎందుకు తింటున్నారయ్యా ఈ ఫుడ్ నాకు అర్థం కాలేదు. ఈ హోటల్స్లలో ఎలా చేస్తున్నారని ఫుడ్ తింటున్నారు. కష్టపడితే మహా అయితే ఒక 20 నిమిషాలు వండుకోవడానికి, సరే టైం లేదనుకుందాము. టైం లేదనుకున్నప్పుడు ఇలాంటి హోటళ్ళల్లో ఎలాంటి ఫుడ్ తయారు చేస్తున్నారని ప్రజలకు కూడా హక్కు ఉంది, కిచెన్లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం వాళ్ళకు కూడా హక్కు ఉంది. డబ్బులు పెట్టి తింటున్నారు, ఇక్కడ ఫ్రీగా ఎవరు తినట్లేదు. అలాంటిది ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడే అటువంటి సిచ్యువేషన్లు మనం చూస్తున్నప్పుడు వీళ్ళ నిర్లక్ష్యపు సమాధానాన్ని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టిలోకి తీసుకోవాలి. ప్రజలు కూడా గమనించాలి వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది. వాళ్ళు చూపించమంటే చూపించట్లేదు. అందరికీ ప్రజలకు విన్నపం చేస్తున్నాను. అందులో ఒకటి, ఇప్పుడు కాదు మీరు 8 డేస్ తర్వాత రండి అంటే 8 డేస్కి కానీ వాళ్ళు క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక రోజు మనకు చూపిస్తారు,
తర్వాత యథావిధిగా మళ్ళీ నడుస్తూనే ఉంటుంది. దీని పట్ల ప్రజలే స్పందించాలి. ప్రజలే ఆధారపడి ఉంటున్నారు హోటల్స్ ఫుడ్ పైన. అందుకే ప్రజలు కూడా ఖచ్చితంగా స్పందించాలి. స్పందించి మీరు కూడా లోపలికి వెళ్ళి చెక్ చేసుకునే హక్కు మీకు ఉంది. ఇప్పుడు మీ తరఫున చెక్ చేసే హక్కు మాకు ఉంది. కానీ మాకు వీళ్ళు హక్కు కల్పించట్లేదు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ప్రస్తుతం మెయిఫిల్ వద్ద ఉన్నటువంటి సిచ్యువేషను ఇలా ఉంది. మరి దీన్ని మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎలా తీసుకోబోతున్నారో చూద్దాం ఒకసారి అయితే.